వచ్చిన పరిశుద్ధులు ప్రియమైన సహోదరులు సహోదరులకి ప్రభునామమున దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మరొక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుని గాయము జరుగుతున్నామా అనే సంగతులు యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన గాయాలను తిరిగి రేపుచున్నామా లేదా? ఎలా ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క గాయాలను రేపుతుంటాడు? ఎలా ఒక వ్యక్తి తిరిగి మరలా యేసుక్రీస్తు వారిని ఆ విధంగా బాధిస్తుంటాడు? యేసుక్రీస్తు వారు ఒకరోజు కలవరి శిలువడానికి గాయాలైంది. ఆయన శిలువలో శిక్ష అనుభవించాడు. తిరిగి మరలా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సిలువ వేస్తాడు. ఎప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తాడు? ఎప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క గాయాలని తిరిగి రేపుతుంటాడు అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు తెలుసుకుంటాం. ఇందులో మొట్టమొదటిగా ఆయన మన కొరకు గాయపరచబడింది. యేసుక్రీస్తు వారు మన కొరకు గాయపరచబడ్డాడు అనే విషయం తెలుసు. మనం చదివిన లేఖన భాగంలో యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం 53 అధ్యాయము 4 నుంచి 5 వచనంలో ఒకసారి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అంటే ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు వారికి సిలువ వేసే ముందు కానీ ఆ సిలువలో యేసుక్రీస్తు వారు బహు భయంకరంగా కనబడ్డబడ్డారు. ఆయనకైన గాయాలు మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు వారిని ఆ గెత్సెమనే తోటలో బంధించి మొట్టమొదటిగా ఎక్కడ తీసుకెళ్ళారు? ఆయన్ని మహాసభ దగ్గర తీసుకెళ్ళారు. ప్రధాన యాజకుడి చేత విమర్శించబడటానికి మహాసభకు యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళారు. అక్కడ క్రీస్తు వారిని ఏం చేశారు? అక్కడ చెంపల మీద, యేసుక్రీస్తు యొక్క వీపుల మీద ప్రభువైన యేసు వారిని కొట్టడం మనం చూడవచ్చు. 50వ అధ్యాయం అక్కడ ఎక్కడ ఒకసారి 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి కొట్టువారికి నా వీపును అప్పగించితిని. అంటే ఆ మహాసభ దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారిని వీపుల మీద, చెంపల మీద కొట్టడం మనం చూడవచ్చు. అంటే కొడతంటే యేసుక్రీస్తు వారు తిరుగుబడి చేయలేదు. వాస్తవానికి తిరుగుబడి చేశాడా? చేయలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించాను,
వెంట్రుకలు పెరిగి వేసే వారికి నా చెంపల మీద కొట్టేశారు యేసుక్రీస్తు. వాళ్ళు ఏం చేశారంటే అరచేతులతోటి యేసుక్రీస్తు యొక్క వీపుల మీద కొట్టడం, అరచేతుతోటి యేసుక్రీస్తు వారి యొక్క చెంపలను పగలగొట్టారు, చెంపలను కొట్టేశారు. కుడి చెంప కొట్టువాడి వైపుకు ఎడమ చెంప కూడా తిప్పు అంటే ముందుగా దెబ్బ ఎవరి మీద పడ్డది? ఆ చెంప దెబ్బ ఎవరి మీద పడ్డది? ప్రభు మీద పడ్డది. ప్రభు మీద చెంప దెబ్బ పడినా సరే ప్రభు ఓర్చుకున్నాడా? తిరుగుబాటు చేశాడా? తిరుగుబాటు చేయలేదా? కొట్టినా తిరుగుబాటు చేయలేదు యేసుక్రీస్తు. ఈరోజు మనల్ని ఒక మాట అంటే కనీసం ఓర్చుకోలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం, సహోదరులు మనం ఉన్నాం. నిజంగా ఒక మాట అన్నా, ఏదన్నా ఇంట్లో ఒక అత్త కానీ లేదా ఒక భర్త కానీ లేదా ఒక భార్య కానీ లేకుంటే ఎవరన్నా కనీసం తొందరపడేదని ఒకటి అన్నా సరే కనీసం ఓర్చుకొని సహించుకునే స్థితిలో ఈరోజు మనము లేము. కోపం కట్టలు దిగిపోతుంది అసలు వాసన. ఒక విపరీతమైన కోపంతో కుటుంబాల్లో మనం వివరిస్తుంటాం ఒకసారి. అంటే మాట అంటేనే మనం అసలు ఏమాత్రం కూడా సహించలేదు. కానీ మన కొరకు క్రీస్తు యేసు వారు చెంపలు పగలగొట్టినా సరే ఏం చేశాడు ఆయన? అంటే ఎవరి కోసం ఆయన ఆ విధంగా కొట్టించుకున్నాడు? నా వీపుని అప్పగించాడు యేసుక్రీస్తు. నా వీపుని ఇచ్చేశాను నేను. తిరుగుబాటు చేయలేదు అన్నాడు కదా అక్కడే. అంటాడా? తిరుగుబాటు చేయలేదు అంటే నేను తొలగిపోలేదు అన్నాడు పైన 5వ వచనం నుంచి. 5వ వచనం, ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. నేను తిరుగుబాటు చేయలేదు, తిరుగుబాటు చేసేవాడిని కాదు. నేను ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకున్నాడు. ఉమ్మి వేసేవారికి అంటే చెంపల మీద వీపుల మీద కొట్టడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు ఏం చేశారంట? ఉమ్మి. గబక్కన మనం ఎవరైనా నీళ్ళు తాగుతుంటే ఒక చుక్క మన మీద పడ్డది అనుకో, ఎంత రెచ్చిపోతాం కదా మనం. ఒకవేళ భార్య తాగుతుంటే నీళ్ళు పడ్డదనుకో, ఒకవేళ భర్త తాగుతుంటే నీళ్ళు పడ్డదనుకో, సహించాం మనం. ఇంట్లో వాళ్ళు నీళ్లు త్రాగుతుంటే కొద్దిగా మీద పడితేనే మనం సహించాం. బయట వాళ్ళ మీద బయట వాళ్ళకి నీళ్ళు త్రాగుతుంటే పడితే సహిస్తాం మనం? త్రాగి నీళ్లు పడుతుంటేనే సహించకపోతుంటే, కానీ డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి యొక్క మొహం దగ్గరకు వచ్చి ఏం చేశారా? ఉమ్మి వేసినా సరే ఒక చేతకాని వాళ్ళ యేసుక్రీస్తు అంతే ఉన్నాడు. అంతే ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలే. నేను అవమానించాను ఆయన్ని. అవమానం నలుగురిలో నేను అంటాడు ఆ మాట. మనకి ఎంత కోపమో, మనకైతే ఎంత రోషమో. మనకి చచ్చిపోవాలి వాస్తవానికి. ఆ ప్రాచీన పురుషుడు ఏమైపోవాలి? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే ఒకప్పుడు రోషం పౌరుషం కలిగిన ఆ ప్రాచీన పురుషుడైన పౌలు ఏమైపోయాడు? చచ్చిపోయాడా? బతికిండా? చచ్చిపోయాడు ఒకరోజు. ఇంకా మనకి చావలా మనకి ఇంకా చావలేదు. అది చింత చచ్చినా పులుపు చావలేదని లోకంలో సామెత చెప్పినట్లు కొంతమంది జీవితాల్లో ఎంత జరిగినా సరే చావదు. అది ఇంకా అదే రోషం అదే పౌరుషం ఏం చేస్తాం దాంతో? ఈరోజు క్రీస్తు యేసు వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. ఏమంటాడు? మీరు ఆయన అడుగుజాడల యందు నడుచున్నట్లు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన గాయపరచబడ్డాడు. ఇంకా ఏం చేశారు తెలుసారా? ఆ రోమాసానికి ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు వారిని బంధించి తీసిన తర్వాత ముసిగేసి వాళ్ళు గుద్దినట్లు మనం చూడవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయం చూడవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో గుద్దారంట. 65వ వచనం చూడు. 14వ అధ్యాయము 60. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగి బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొని. ఇంకా చూడు, కొట్టంట అంటే ఎవరు ప్రవచించారంటే హేళన చేయటం కదా.
హేళన చేయటం, ఒక అపహాస్యం చేయటం, ఎగతాళి చేయటం. అది ఎందుకంటే ముసుగేస్తే కళ్ళు కనపడవు కదా. కళ్ళు కనిపించకుండా చేసి ఆ బండ్రోతులు వాళ్ళు గుద్ది కొట్టి తర్వాత ఏమంటున్నారు, యేసు నిన్ను ఎవడు కొట్టాడు, ప్రవచించు, నువ్వు చెప్తావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు అలాగా రోగాలను స్వస్థపరిచావు కదా, నువ్వు చనిపోయిన వాళ్ళు లేపావు కదా, నీ కాడ శక్తులు ఉన్నాయి కదా, నీకు శక్తులుంటే ఇదిగో నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పు. అంటే ఉమ్మి వేయటం, పిడిగుద్దులు గుద్దటం, అలాగే కొడలతో కొట్టమని మీకు తెలుసు కదా. సుమారు 39 కొడ దెబ్బలతోటి యేసుక్రీస్తు వారి యొక్క దేహం ఏమైపోయిందిరా. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం చదువు ఒకసారి. 27వ అధ్యాయము 26. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. కొరడాలంటే తాడులాగే ఉండవవి, బహు భయంకరమైనవి. కొరడాలతో కొట్టించి ఒక్కొక్క కొరడా దెబ్బకి చర్మం మాంసం లేసొస్తుంది అంతే, చర్మం చీలిపోద్ది అంతే. ఒకటి కాదు, రెండు కాదు, 39 కొరడా దెబ్బలతో యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని, యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేపట్టాడు, అవమానించబడ్డాడు, గాయపరచబడ్డాడు మన కోసం. ఇంకేం చేశారు, ముండ్ల కిరీటం పెట్టారు మీకు తెలుసు కదా. అక్కడ 29వ వచనం చదువు ఒకసారి. అక్కడ ముండ్ల కిరీటమును అల్లి పాదాల్లోనే చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. వాస్తవానికి పాదం యొక్క తోలు మందంగా ఉంటుంది, అవునా. అందుకే ఒక మాదిరికరమైన నిప్పు తొక్కామనుకో, మాదిరికరమైన నిప్పు, ఇప్పుడు కొంతమంది నిప్పుల మీద నడుస్తుంటారు చూడు, అది వాస్తవానికి పాదాల యొక్క తోలు మందంగా ఉంటుంది. సైంటిఫికల్గా పెద్దగా ఏం కాలదు, అది మందంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే మనం ఏమైపోతారా. కానీ యేసుక్రీస్తు వారికి ఆ ముండ్ల కిరీటం ఎక్కడ పెట్టారు, నువ్వు రాజు కదా. ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు జ్ఞానులు ఏం చేశారు, నువ్వు రాజు అని దర్శించడానికి వచ్చారు. ఒకరోజు గాడిదనికి యెరూషలేం పట్టణంలో కూడా ఎలాగొచ్చావు, నువ్వు రాజులకు వచ్చావు కదా. ఇప్పుడు నువ్వు రాజు అయితే నీకేముండాలి, ఇప్పుడు కిరీటం ఉండాలి కదా. ఏంటా కిరీటం, నీకు రాజు ఒకటో రాజు కిరీటం ఉండాలి కదా. నేను చేశారంటే ఒక ముండ్ల కిరీటాన్ని క్రీస్తు చేసి అక్కడ తల మీద పెట్టేశారు. చూడ, తల మీద పెట్టినప్పుడు ఆ ముళ్ళు ఆ లోపలికి దిగిపోయి, ఆ నరాల్లోకి దిగిపోయి ముండ్ల కిరీటం పెట్టడము. ఇంకా తర్వాత ఆయన కాళ్ళు చేతుల్లో మేకులతో కొట్టడం మీకు తెలుసు కదా. 22వ కీర్తన 16వ వచనం చూడొస్తారు. 22వ కీర్తన యేసుక్రీస్తు వారికి ఆ పాదాల్లో ఆ చేతులలో పొడుస్తారని దావీదు ముందుగా అనే విషయం తెలియజేయడం మీకు తెలుసు కదా. 16వ వచనం చూడండి, 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతుల్ని నా పాదాలను ఏం చేశారు, నా చేతుల్ని నా పాదాలు. సుమారు 150 కేజీలు బరువు నా సిలువ. 150 కేజీల యొక్క బరువు సిలువ. 15 అడుగుల పొడుగు వెడల్పు, 15 అడుగులు పొడుగు, అలాగే 8 అడుగులు వెడల్పు అనమాట. 150 కేజీల బరువు సిలువ అనమాట. ఆ యెరూషలేము యొక్క పట్టణపు వీధుల్లో, పట్టణంలో కాకుండా ఆ పట్టణపు వెలుపుల యేసుక్రీస్తు వారిని ఏం చేశారు, పట్టణపు వెలుపుల సిలువ వేశారు. అంటే ఆ పట్టణపు వీధుల్లో ఉంచి 150 కేజీలు బరువు గల సిలువని ఆయన భుజాల మీద మోపి ఆ విధంగా వీధుల్లో ఏం చేశారు, ఆయన్ని కొట్టుకుంటూ అవమానించుకుంటూ ఆ ప్రభువుని యేసు వారిని ఆ విధంగా తీసుకెళ్ళారు. 150 కేజీలు బరువు అంటే ఎంత 150 కేజీలు బరువు అంటే మోయగలమా, మనం మోయగలమా? అది 100 కేజీలు బరువు మోయగలమా? 50 కేజీల బరువును ఎంత దూరం మోయగలం మనం? ఒక 50 కేజీల బియ్యం బస్తా ఉందనుకో, ఎంత దూరం మోయగలం? ఇప్పుడు సెంటర్ నుంచి ఇక్కడ తీసుకురాగలమా? తేలేము, అది కూడా తేలేము. 50 కేజీల బరువును కూడా మనం మోయలేము. అంటే మన పాప బరువును ఇప్పుడు ఎవరు మోసారు, మనం మోయాలి. వాస్తవానికి దేవుడు మనల్ని ప్రేమించి ఆ బరువుని, ఆ భారాన్ని మన మీద వేయకుండా యేసుక్రీస్తు వారి మీద బరువును మోపాడు. 8 అడుగులు వెడల్పు ఉంటుందట ఆ శిలువ, 15 అడుగులు పొడుగు అనమాట. అలా శిలువ వేశారు. మేకులతో ఏం చేశారు, చేతుల్ని కాళ్ళని కొట్టేశారు. తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు కదా.
చనిపోయాడు లేదని ఏం చేశారు వాళ్ళు? ఆ ప్రక్కలో బల్లెంతో ఏం చేశారు? పొడిచేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కలవరి శిలువలో ప్రభువుని యేసుని ప్రక్కలో బల్లెంతో పొడిచేశారు. 19వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను. అంటే తెల్లారితే విశ్రాంతి దినం, తెల్లవారితే విశ్రాంతి దినం కాబట్టి శవాలు శిలువ మీద ఉండకూడదు. ఒకళ్ళు చనిపోకపోతే కాళ్ళు ఎరగొట్టి చంపి శవాలు దించేయాలి. అది యోధ జాతిలో మనకు అది కనిపిస్తుంది. ఆ దినము సిద్ధపరచు దినం, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతుని అడిగిరి. పిలాతు దగ్గరకు వచ్చి యూదులు రిక్వెస్ట్ చేస్తారు, రేపు విశ్రాంతి దినం, వాళ్ళు కాళ్ళు విరగొట్టించి వాళ్ళ శవాల కింద దించేసేయండి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను విరగొట్టింది. ఎందుకంటే ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేశారు కదా, ఆ ఇద్దరి కాళ్ళని విరగొట్టేశారు. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందినట్టు చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కాదు. ఎందుకంటే కాళ్ళు విరగొట్టడం ప్రవచనం 35వ వచనం. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చినాడు, అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతను సత్యం చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు జరిగిన. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఎముక విరవబడకూడదని ముందుగానే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనపు నెరవేర్పు ప్రకారంగా యేసుక్రీస్తు వారి యొక్క కాళ్ళు విరగొట్టక ముందు ప్రభునేశ్వరు ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. 34వ కీర్తనలో మనకు ఆ సందేశం కనిపిస్తుంది. అంటే దావీదు ముందుగానే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని ప్రవచించినట్లు మనం చూడవచ్చు. అంటే ప్రక్కలో బల్లెంతో పడవడం, అంటే అనేక గాయాలు క్రీస్తు చేస్తారు, అనేక గాయాలు కాలుకు చేతులకు, టోటల్గా ఒళ్ళంతా దేహమంతా కూడా కొడాలతోటి క్రీస్తు చేస్తారని పగలగొట్టడం, దేహాన్ని పగలగొట్టేస్తారు, ఉమ్మి వేయటం, చెంపల మీద వీపుల మీద కొట్టడం, గుద్దటం, హేళన చేయటం, ఎగతాళి చేయటం, అపహాస్యం చేయటం. ఒకవేళ సిలువ వేసినా సరే ఏమైనా వదిలిపెట్టారా? వదిలిపెట్టలా. సిలువ వేసిన తర్వాత కూడా సిలువ మీద ఉన్నప్పుడు కూడా క్రీస్తుని ఏం చేశారు? ఎగతాళి చేయటం. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు సిలువ మీద నుంచి దిగావనుకో, మేమేం చేస్తాం? ఖచ్చితంగా నువ్వు దేవుని కుమారుడు నమ్ముతాం. మేము దేవాలయం పడగొట్టి 3 రోజులు కట్టువాడా, సిలువ నుంచి దిగిరా అంటే కలవరి శిలువలో ఆయన్ని ఆ విధంగా ఆ సిలువ వేసినా సరే ఆ కింద ఉన్న వాళ్ళు చివరికి సిలువ మీద ఒక దొంగ కూడా ఏం చేశాడు? నువ్వు క్రీస్తు కదా, దయచేసి నువ్వు రక్షించుకొని ఏం చేయాలి? మమ్మల్ని రక్షించు, నువ్వు క్రీస్తు మీద మమ్మల్ని రక్షించు. ఎందుకు ఈ వేదన? ఎందుకు అంటే అది మన కొరకు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. అంటే మన దేవునితో సమాధానపరచుటకు, మన దేవుని యొద్దకు తెచ్చుటకు, మన పాపం నుంచి విమోచించుటకు యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో గాయపరచబడ్డారు. మీకు తెలుసు కదా, పాపం పోవాలంటే గతంలో చెప్పినట్లు పాపానికి శిక్ష అనుభవించాలి. పాపం చేసిన మనము శిక్ష అనుభవించకుండా దేవుడు లోక పాపాన్ని క్రీస్తు మీద మోపి, దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ముందు పాపానికి ఏం చేశాడు? పాపమునకు శిక్ష విధించాడు. అంటే మన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మనల్ని దేవునితో సమాధానపరచుటకు, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. ఒకసారి మరలా యెషయా గ్రంథంలోకి వెళ్ళి ముందుకు, యెషయా గ్రంథం 53. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన 5వ వచనం మరలా చదువుతారు. 53వ అధ్యాయం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన అతిక్రమ క్రియలను బట్టి. యేసుక్రీస్తు వారు అతిక్రమం జరిగించలా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించలా. ఎప్పుడు దేవుని యొక్క నియమాన్ని అతిక్రమించిన వాడు కాదు యేసుక్రీస్తు. దైవ నియమాన్ని అతిక్రమించి దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా బ్రతికింది ఎవరంటే నరులు. అంటే నరుల యొక్క అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. ఆ తర్వాత
మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఎవరన్నా మన తరపున జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా మన తరపున శిక్ష అనుభవించే వాళ్ళు కానీ ఎవరన్నా మన తరపున చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ అనారోగ్యంలో ఉంటే ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వగలరు, అంతే కదా. దేహంలో రక్తం అంత ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. ప్రాణంగా ప్రేమిస్తున్నాం అంటే తప్ప నిజంగా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారా ఎవరన్నా? లేదు. తమ ప్రాణాన్ని ప్రేమించుకునే వాళ్ళే ఎక్కువగా లోకంలో కనిపిస్తుంటారు. కానీ క్రీస్తు యేసు మన కొరకు గాయపరచబడ్డాడు. నెక్స్ట్ కింద మాట వచ్చేది ఒకసారి, అక్కడనే 5వ వచనంలో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 2, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. అంటే మనల్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు? చూడండి, ఎంత ఆశ్చర్యం, ఒక అద్భుతం అది. అంటే ఆయన గాయాలు మనకి స్వస్థత, ఆయన గాయాలు మనకి స్వస్థత. ఇదే సూత్రాన్ని పేతురు కోట్ చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితది. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగింది. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? మొదటి మాట దృష్టిలో పెట్టుకోండి. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించడానికి యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. ఏ విషయంలో మనం చచ్చిపోవాలి? ఏ విషయంలో మనం చచ్చిపోవాలి అంటే క్రైస్తవుడు పాపం విషయంలో శవం. పాపం విషయంలో ఆ మనిషి క్రైస్తవుడు శవమై ఉన్నాడు. చెప్పాను గతంలో మీకు. కాబట్టి శవం పాపం చేసే అవకాశం ఉందా? ఏ తప్పు చేయదు శవం, ఏ పాపం చేయదు. ఎంత ప్రేరేపణ కలిగించినా సరే శవం లేచి పాపం చేస్తా చేయదు. ఈరోజు నువ్వు నేను కూడా పాపం విషయంలో ఎలా ఉండాలి? చచ్చిన శవంలాగా ఉండాలి. చచ్చిన శవంలాగా ఉండాలి క్రైస్తవుడు. ఏ విషయంలో అంటే పాపం విషయంలో, నీతి విషయంలో జీవించాలి. అందుకోసం యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత అనగానే ఇది దేహానికి అయ్యే రోగాల నుంచి స్వస్థత గురించి మాట్లాడినా, క్యాన్సర్ రోగం నుంచి, మూత్రపిండాల వ్యాధి నుంచి. ఇక్కడ మాట్లాడిన స్వస్థత ఆ స్వస్థత కాదు. యెషయా మాట్లాడిన మాట కూడా ఆ స్వస్థత కాదు. దేహ స్వస్థత గురించి యెషయా మాట్లాడలా. ఇక్కడ పేతురు మాట్లాడిన స్వస్థత కూడా దేహ స్వస్థత గురించి మాట్లాడలా. ఈ వ్యాధి దేహానికి వచ్చిన వ్యాధులు కాదు. ఇది దేహానికి వచ్చిన వ్యాధులు కాదన్న. ఈ స్వస్థత దేహ స్వస్థత గురించి మాట్లాడుతుంది. మరి వ్యాధి ఎక్కడొచ్చింది? ఈ వ్యాధి హృదయానికి వచ్చిన వ్యాధి చెప్తారా? కంఠస్థ వాక్యం 20 గ్రంథంలో ఒక మాట. ఆ మాటని పాటలో కూడా మనం పాడుతాం. ఇది వ్యాధి దేహ వ్యాధి గురించి మాట్లాడలే, శరీర వ్యాధి గురించి మాట్లాడు. మరి ఏ వ్యాధి అంటే ఇది హృదయపు వ్యాధి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. వ్యాధి మర్చిపోయారు. ఏంటి అవసరాన్ని ఎలా చూస్తారు? ఆశ్చర్యంగా ఎప్పుడు విన్నోళ్ళగా చూస్తున్నారు ఆ మాటని. 20 గ్రంథం 17 చదువు. నేను విన్నారా? మీకు తెలుసండి. నేను ఇంకా చెప్పట్లేదు దాని గురించి. 20 గ్రంథం 17 అధ్యాయం 9.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి, మామూలు వ్యాధి కదా వ్యాధి. అది చిన్న చిన్న వ్యాధులు కలిగిన వ్యాధిగా హృదయం కాదు అది. కాబట్టి యేసుక్రీస్తు పొందిన గాయాల చేత మనకేం కలుగుతుందిరా? స్వస్థత. ఇది హృదయపు స్వస్థత. సరిగ్గా హృదయపు స్వస్థత, ఇది ఆత్మ స్వస్థత, ఇది బుద్ధి స్వస్థత. తమ్ముడు ఆత్మ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు, హృదయపు స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు, బుద్ధి యొక్క స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క గాయాలు, ఆయన రక్తం మనల్ని స్వస్థత కలగజేస్తుంది. స్వస్థత అనే మాటకు అర్థం ఏంటంటే పూర్వపు స్థితి కలగజేయడం అంటారు అర్థం. స్వస్థత అంటే పూర్వపు స్థితి. పూర్వపు స్థితి అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఎలాగున్నారా మనం? తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమైనా దోషం ఉందా? హృదయానికి ఏమైనా వ్యాధి ఉంటుందా? దర్శన సమయంలో ఏమైనా హృదయంలో దురాలోచన ఉంటే ఆ సర్టిఫికెట్కి హృదయంలో దురాలోచనలు కానీ, కపటం కానీ, మోసం కానీ, కుతంత్రాలు కానీ, అబద్ధాలు కానీ ఇవన్నీ ఉంటాయమ్మా? ఉండవు. స్వస్థత అనే మాటకు అర్థం ఏంటంటే పూర్వపు స్థితిని కలగజేయటం. పూర్వపు స్థితి అంటే తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఆ బిడ్డ ఎలాగున్నాడో, క్రీస్తు యేసు యొక్క రక్తం చేత కడగబడిన వ్యక్తి ఎలాగుంటాడు అలా చేయబడతాడు. ఆ వ్యక్తి అలా చేయబడతాడు అంతే. క్రీస్తు యొక్క రక్తం చేత ఆయన గాయాలు చేత. హృదయపు వ్యాధి నిర్ధారణ కావాలంటే టెస్టులు చేస్తారు కదా సహజంగా. శరీర వ్యాధి నిర్ధారణ కావాలనుకో రక్త పరీక్ష, స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్. ఈ టెస్టులు స్కానింగ్ల ద్వారా పలానా వ్యాధిని ఏం చేయబడుద్ది? నిర్ధారణ అవుతుంది. హృదయంలో వ్యాధి ఉందని ఎలా నిర్ధారణ అవుతుంది? ఎందుకు లేస్తున్నారు నువ్వు? పోవద్దు, కూర్చో. వెళ్ళాడా? అతను కూడా వెళ్ళాడా? అయిపోయిందాక వెళ్ళొద్దు. శరీరానికి కలిగిన వ్యాధి నిర్ధారణ కావాలంటే పరీక్ష చేయాలి. హృదయపు వ్యాధి ఎలా నిర్ధారణ అవుతుందంటే ఎలారా? మన హృదయంలో వ్యాధి ఉందని మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. దేవుని వాక్యం నిర్ధారణ చేస్తుంది హృదయపు వ్యాధిని. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. అంటే వాక్యం ఏం చేస్తుంది తెలుసా? హృదయపు తలంపుల్ని శోధిస్తుంటే మన హృదయపు తలంపులు ఎలాగున్నాయో దేనికి తెలుసు? వాక్యానికి తెలుసు. హృదయపు వ్యాధి నిర్ధారణ కావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయం ఎలాగుందో చూపిస్తుంది వాక్యం. అవునా కదా? వాక్యం వింటేనే తెలిసేది నేను ఏ మార్గంలో ఉన్నానో, నేను సరైన మార్గంలో ఉన్నానా లేదా, నా ఆలోచనలు సరైనవా కాదా తెలియాలంటే ఏం వినాలి? అదే చెప్తున్నాడు హెబ్రీ రచయిత. ఏమంటే ఆ వాక్యము సజీవమైనది, ఖడ్గం, రెండంచుల ఖడ్గంలాగా ఉంటుంది. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. నీ తలంపులు ఎలాగున్నాయో, నీ హృదయం ఎలాగుందో ఏం చెప్పుద్ది? నీ వాక్యం స్కాన్ చేస్తుంది. నీ హృదయం వ్యాధి ఉందో లేకుంటే నీ హృదయం ఆరోగ్యంగా ఉందో లేదో. మీకు తెలుసు కదా ఎవరు? ఉజ్జియాకి దేవుని మందిరంలో దూపమండనికి వెళ్తే దేవుడు ఏ రోగం గుర్తించాడు? కుష్ఠరోగం. ఉజ్జియా కుష్ఠరోగంతో ఉన్నాడు. ఉజ్జియా రాజ్యంలో ప్రజలు కూడా కుష్ఠరోగంతో ఉన్నారు. అవునా? గుర్తురాట్లేదా మాటలు? ప్రతి వాడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎలా ఉన్నాడు? చదువు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6. నేను కన్ఫ్యూజ్గా ఉందా? అర్థమవుతుందా సరిగ్గా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. రాలేదు ఇంకా? మీరేలా ఎంకను పట్టబడుతును? ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని కొంటే బలహీనమాయను. అరకాల మొదలుకొని తల వరకు. ఇది ఉజ్జియా కలిగిన వ్యాధి కాదు, ఈ వ్యాధి. అవునారా రేఖ? ఇప్పుడు ఇక్కడేమో ప్రజల గురించి మాట్లాడుతున్నాను.
ఇది ప్రజల గురించి. ఉజ్జియాకి ఏమో దేహానికి రోగం వచ్చింది తమ్ముడు. ఇప్పుడు ఉజ్జియాకి ఏ రోగం ఉందో ప్రజలందరూ కూడా దేహానికి అదే రోగం కలిగి ఉన్నారా? దేహానికి కాదు ఈ వ్యాధి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అందరూ వ్యాధిగ్రస్తులే, అందరూ వ్యాధిగ్రస్తులే. స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో వ్యక్తం చేయబడి ఒక భయంకరమైన వ్యాధి కలిగి. కాబట్టి ఆ వ్యాధి నుంచి, ఆ హృదయపు వ్యాధి నుంచి యేసుక్రీస్తు యొక్క గాయాలు, ఆయన రక్తం మనకేం చేస్తుంది? స్వస్థత కలగదు. అందుకే ప్రోక్షింపబడిన హృదయం అంటాడు. గుర్తుందన్నమాట, ప్రోక్షింపబడిన హృదయం అంటే క్రీస్తు యొక్క రక్తం ఇప్పుడు ఎక్కడ ప్రోక్షణ జరగాలి? ఇప్పుడు గాయం ఒక దగ్గర, మందు ఒక దగ్గర వేస్తే, అన్నయ్య ఒకరోజు మనకు తెలిసిందంట, వాడికి ఉన్నదేమో ఒక రోగం, ఒక సమస్య, ఇంకొక దానికి మందులు వేస్తున్నారు, అయినా తగ్గట్లా. ఏందన్నా తగ్గని అడిగాడు. అసలు సమస్య ఏంటన్నా, అది అక్కడ నొప్పి అంటాడు కదా. అంటే నిజమేనన్నా, మనమేమో గాయం ఒక చూడంటే మందు ఏం చేస్తున్నాం, ఇంకో చోట వేస్తున్నాం అన్న. ఏం చేసినట్టే మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే అసలు గాయం ఏంది ఎక్కడంటే అది ఫలానా చూడండి. ఇప్పుడు వ్యాధి ఉంది కూడా ఎక్కడ? హృదయానికి వ్యాధి ఉంది. క్రీస్తు యొక్క రక్తం కూడా ఇప్పుడు ఎక్కడ ప్రోక్షించబడింది? అది ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ, ఆ రక్తం ఎక్కడ ప్రోక్షించబడింది అంటే అమ్మా హృదయాల మీద ప్రోక్షించబడిందిరా. అంటే రక్తం చేత ఇప్పుడు హృదయం ఏం చేయబడింది? సంపూర్ణంగా కడిగివేయబడింది. ఆరోగ్యకరమైన హృదయం వచ్చేసింది. తిరిగి మరలా వ్యాధుల్ని మళ్ళీ తెచ్చుకుంటే దురాలోచనలు, కపటం, అబద్ధం, మోసం, ఏంటి వ్యాధులు అంటే? ఇవి కదా వ్యాధులు చెప్తాడు కదా మార్కు సువార్తలో, మీకు తెలుసు కదా ఆ విషయాలు. బయట నుంచి, వెలుపల నుంచి లోపలికి పోయే వాటి వలన మనిషి అపవిత్రపరచబడడు. లోపటి నుంచి కొన్ని బయటకు వస్తాయి, వాటి వలన మనిషి ఏం చేయబడతాడు? అపవిత్రపరచబడతాడు. ఏంటవి? ఇదిగో హృదయంలో నుంచి వస్తాయి కొన్ని బయటికి. ఎన్నుంటాయి? ఉంటుంది కుప్ప, ఉంటుంది కుప్ప అంతా ఏం చేస్తుంటే ఒకసారి అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కుప్పను ఉంచుకుంటాం లోపల, అన్నీ ఒకసారి చేస్తున్నాం. అప్పుడప్పుడు ఏం చేస్తుంటే హృదయంలో ఉన్నదాన్ని అప్పుడు ఇదండి నిజస్వరూపం. ఇప్పుడు దాకా ఏమనుకున్నాం మనం? కొంతమంది మనుషుల గురించి అర్థమైంది కదా, నిజస్వరూపం ఇదండి. ఇప్పుడు దాకా ఎలాగున్నా మనిషి ఎంత ప్రేమగా నటించాడండి, నిజస్వరూపం ఇదండి అంటే అప్పుడు దాకా హృదయంలో ఏం చేశాడు దాన్ని. కానీ క్రైస్తవుల యొక్క హృదయం అలా ఉండదు. క్రైస్తవుల యొక్క హృదయం క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన హృదయం. హృదయం రక్తం చేత ప్రోక్షింపబడిన హృదయం ఆ హృదయం. కాబట్టి క్రీస్తు యేసు పొందిన గాయాల చేత మన హృదయానికి, మన ఆత్మకి ఏం కలిగిందిరా? స్వస్థత కలిగింది. సహజంగా గాయాలు దుర్వాసన వస్తాయి కదా, గాయాలు దుర్వాసన వస్తాయి. 38 కీర్తన ఒకసారి. గుండెలో గాయాలు ఉన్నాయనుకో సహజంగా దుర్వాసన వస్తుంది. 38 కీర్తన 5. 38 కీర్తన 5 వచ్చి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. గాయం నుంచి స్రావం ఏం చేస్తుంది? అది అనుభవం. మనం ఈ గాయాలు అయిపోతే పట్టించుకోలేదు అనుకో, స్రావం నెమ్మదిగా బయటకు వస్తుంది. అది ఒకసారి దుర్వాసన కూడా వస్తుంది. క్రీస్తు చేసే రక్తం ఏం చేసిందంటే ఆ వ్యాధుల నుంచి, గాయాల నుంచి మనకు స్వస్థత కలిగజేసి మనల్ని దేవునికి ఒక పరిమళ వాసనగా ఉండేలాగా చేశారు. ఒక పరిమళ వాసనగా. మన దగ్గర దుర్వాసన రాదు. పాపం ఉంటే దుర్వాసన వస్తుంది. పాపం చేత కడిగబడిన వ్యక్తిలో దేవునికి ఒక పరిమళ వాసన వస్తుంది. ఎఫెసీ పత్రిక 5:1-2. ఎఫెసీ పత్రిక 5:1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలి? నువ్వు నీ దగ్గర ఏ వాసన రావాలి? నీ దగ్గర ఏ వాసన రావాలి? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోవాలి. అంటే దేవునికి ఒక పరిమళ వాసన మనం రావాలి, దుర్వాసన రాకూడదు.
ఎందుకంటే స్వస్థత కలిగింది కదా. స్వస్థత కలిగింది కాబట్టి ఏం రాకూడదు, ఇంకా వాసన రాకూడదు. ఒక ఆరోగ్యాన్ని, హృదయాన్ని, ఒక నిర్మలమైన హృదయం, నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చాడు కాబట్టి ఒక పరిమళ సువాసన దేవునికి రావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు పొందిన గాయముల చేత మనకేం కలిగింది చూడారా? స్వస్థత కలిగింది. అంటే మనల్ని స్వస్థపరచడానికి, మన గాయాలను కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. 3 యేసుని గాయములు. యేసుని గాయములు రేపేది ఎవరు? సమాజంలో యేసుక్రీస్తు వారిని దూషించే ఉన్నారా? సమాజంలో యేసుక్రీస్తు వారిని దూషించి నిందించి ఉన్నారు, అందరూ ఉన్నారు లేరా? ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు యొక్క గాయాలు రేపుతున్నట్ల తమ్ముడు. ఏసంటే అది, ఏసంటే ఇదని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నేటికి ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఉంటారు. వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు పోతూనే ఉంటారు. అంటే అలా మాట్లాడేవాళ్ళు యేసు యొక్క గాయాలు రేపుతున్నారు. శాంతి ఎంత అవమానిస్తున్నారండి యేసుక్రీస్తుని, ఎంత దూషిస్తున్నారండి యేసుక్రీస్తుని. ఇప్పుడు యేసు యొక్క దోషణకు, యేసు యొక్క అవమానానికి కారకులు ఎవరవుతారు? మొట్టమొదటి శ్రావణం వాళ్ళు కాదు. యేసు యొక్క దోషణకి, అవమానానికి కారకులు అవిశ్వాసులు, అన్యజనులు కానే. యేసుక్రీస్తు యొక్క కలవరశీలుడైన గాయాలను రేపేది కూడా వాళ్ళు కాదు. ఎవరు మరి? ఎవరో తెలుసా? 1 వెలిగించబడిన వారు. వెలిగించబడిన వారు కొంతకాలం వెలుగులో నడిచి తిరిగి మరలా చీకట్లోకి వెళ్తాడు. చూడు, ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క గాయాన్ని ఏం చేస్తున్నాడు? కొంతకాలం వెలుగులో నడిచి. హెబ్రీ ప్రశ్న పత్రిక 4 నుంచి ఒకసారి వెలిగింపబడి అది నెంబర్ 2 పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన వారు. పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన వారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారైన వారు. పరిశుద్ధాత్మలో పాలివారైన వారు. తర్వాత దేవుని దివ్యవాక్యమును రుచి చూచినవారు. అప్పుడు 5వది ఏమన్నాడు? రాబోవు యుగ సంబంధమైన శక్తులను రుచి చూచిన వారు. తర్వాత రుచి చూచిన వారు తప్పిపోయిన వారు తమ విషయములో ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారంట? మరలా ఒకప్పుడు యూదులు, రోమా సైనికులు కలిసి ఏం చేశారు? యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువ వేసిన వాళ్ళ యొక్క గుంపులో ఎవరు చేరుతున్నారు? దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. మరలా
మరలా సిలువేస్తున్నాడు ఆ మనిషి. యేసుక్రీస్తుని మరలా ఏం చేస్తున్నాడు? ఆయన గాయాలను తిరిగి రేపుతున్నాడు. మరలా ఆయన గాయపరుస్తున్నాడు. మరలా ఎవరంటే అన్యజనులు కాదు, వాళ్ళ వైపు చూడకూడదు. ఏంటంటే ఆ మనిషి యేసుక్రీస్తుని అలా తిడతాడు, వాళ్ళు కాదు ఆయన. ఒకసారి వెలిగించబడి వారు కొంతకాలం వెలుగులో ఉండి తిరిగి చీకట్లోకి వెళ్తారు. కొంతకాలం నడుస్తారు వెలుగులో. యోహాను సువార్తలో చూడండి ఒకసారి. యోహాను సువార్తలో యోహాను కాలంలో కూడా కొంతమంది కొంతకాలం వెలుగు నడిచారంట. యోహాను సువార్త 5వ అధ్యాయం 35 వచ్చి. అతడు అంటే యోహాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి అంటే కొంతకాలం అంటే చివరిదాకా ఏం చేశారు? చివరిదాకా ఉండారా? చివరిదాకా లేరు, కొంతకాలమే. యోహాను ఎలాంటి వాడు? మండుచు ప్రకాశించే దీపం. ఆ దీపం యొక్క వెలుగులో మీరు ఎంతకాలం ఉన్నారు? కొంతకాలమే ఉన్నారు. ఈరోజు కూడా బాప్తిసం పొందిన తర్వాత కూడా కొంతకాలం ఉండి తిరిగి మరలా లోకంలో కలిసిపోతుంటే ఆ వ్యక్తి క్రీస్తు యేసుని మరలా సిలువ వేస్తూ గాయపరుస్తుంది. ఒకసారి వెలిగించబడిన వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను వెలిగించబడ్డామా లేదా? మనం అందరం కూడా వెలిగించబడ్డాం. 2 ఏమన్నాడు? పరలోక సంబంధమైన వరమును రుచి చూచినగా. పరలోక సంబంధమైన వరం. రక్షణ అనేది దేవుడిచ్చే వరం. వాస్తవం రక్షణ దేవుడిచ్చే ఒక అద్భుతమైన వరం. ఇది పరలోక సంబంధమైన వరం. ఇది అనా ఈ వరాన్ని మనకు రుచి చూపించటానికి యేసుక్రీస్తు వారు ఏం రుచి చూశాడు? పరలోక సంబంధమైన వరమును రుచి చూసినాడు కదా. అంటే ఈ వరాన్ని మనకు రుచి చూపించటానికి ఆయన ఏం రుచి చూశాడు? ఒక రుచికరమైన బిర్యానీ చేస్తుందమ్మ పిల్లలు. అంత టేస్ట్గా అంత రుచిగా చేసిందంటే ఆమె ఎంత కష్టపడుతుందంట ఏనా? అంత టేస్ట్గా రుచిగా వచ్చేసిందంటే భార్య చేసిందనుకో ఒక మంచి భోజనం, తల్లి చేసిందనుకో, ఇప్పుడే ఎంత ప్రయాసపడితే అంత రుచికరమైన భోజనం వచ్చింది. అంత సులువుగా రాదుగా. చేపటకి తడిసి వంటగదిలో ఆ వేడి అనుభవించి ఆ మొహం కడుక్కోకుండా తినకుండా మనకేం కనపడవు. అవన్నీ అయిందా కాలేదా? 2 రోజులు చేస్తే అర్థమైంది పని. అక్కడ నుండి 2 రోజులు పని చేస్తే మనకు అర్థమైంది. అయిందా కాలేదా? ఇంటికాడ ఉండి చేయలేకపోతున్నావు. ఒకసారి నువ్వు చేసే పని ఆమె చేయమని, లేకుంటే నువ్వు ఆమె చేసే పని నువ్వు చేయి, నీకు అర్థమైంది. అప్పుడు 2 రోజులు చేసావనుకో ఏం తెలుసా, మనం చేతులు తీయటమే, మనకు అర్థం కాదనమాట. అది అంటే ఎంతో కష్టపడితే ఒక మంచి భోజనం వచ్చినట్లు మనకి ఆ వరాన్ని రుచి చూపించడానికి యేసుక్రీస్తు వారు ఏం రుచి చూశారంటే ఆయన మరణం రుచి చూశాడు. ఒకసారి మరలా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోకి వచ్చేది సార్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. నువ్వు మళ్ళీ నెక్స్ట్ లేచావంటే నేను ఊరుకోను. ఎవరు లేచినా ఊరుకో, నేను అయిపోయిందాక. నేను వాక్యంలో పడి మిమ్మల్ని మిగిలిన చోట్ల నేను సరిగా, మీరు కూడా సైలెంట్గా ఉంటారు. మరి పురుషులు ఆగమనొచ్చు కదా, మీకు సంబంధం లేదా? లేవద్దు, మీరు కూడా కంట్రోల్లో పెట్టవచ్చు కదా. అక్కడ సంబంధం లేనిలాగా మీరు కూడా ఎందుకు వచ్చున్నారు అక్కడ? అంతే, పీరియడ్లో టీచర్ వాకింగ్ సబ్జెక్ట్ చదివి వెళ్ళిపోతున్నారు అంతే. పీరియడ్ అయిపోయిందా కొంటారా, లేకుంటే మీరు మధ్యలో వెళ్తుంటారా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? హెబ్రీ ప్రశ్న పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎవరు చూశాడు ఆయన? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు అది పుట్టినట్లు అనుభవించిన దగ్గర ఏముంది? రుచి చూచినట్లు. రుచి అంటే ఏం రుచి చూశాడురా? మరణం. అంటే మనకు రక్షణ అనే వరాన్ని రుచి చూపించడానికి యేసుక్రీస్తు వారు ఏం రుచి చూశాడు? మరణం రుచి చూశాడు. మీకు తెలుసు కదా, కలవరి శిలువలో కూడా ఒకరోజు నాకు తప్పి గుణిస్తున్నాడు కదా ప్రభు.
దప్పికొంచు అన్నప్పుడు సైనికులు ఏం చేశారు? చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని చిరకలో ముంచి అలా స్పాంజికి ముంచి అట్ట ఇచ్చేశారు కడప. చేదుగా ఉంది కదా, జస్ట్ అలా ప్రభునేశ్వరు రుచి చూసి దాన్ని త్రాగలేకపోయాడు. అవునా? అంటే మనకు రక్షణ ఇవ్వటానికి, మనకు రక్షణ రుచి చూపించడానికి ఆయన ఏం రుచి చూశాడు అది అర్థం కావాలి మనకు. కాబట్టి యేసుని యొక్క గాయాన్ని రేపేది ఎవరు? అన్యజనుల అవిశ్వాసులు కాదు, పరిశుద్ధాత్మలు పాలివారై పరిశుద్ధాత్మను పొందినవారమ్మా. పరిశుద్ధాత్మని పొందినవారు. వాస్తవానికి లోకం పరిశుద్ధాత్మను పొందుతా? లోకం పరిశుద్ధాత్మను పొందదు. యేసుక్రీస్తు చెప్పాడు, లోకం ఆయనను పొందనేరదు. లోకం ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎవరు? పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. అంటే బాప్తిసం పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మలో పాలివారైన వ్యక్తి, పరిశుద్ధాత్మని త్రాగిన వ్యక్తి. మనం ఇప్పుడు దాకా మాట నేను కూడా మొన్న స్టడీ చేస్తున్నప్పుడు అది కనిపించాను. పరిశుద్ధాత్మను ఏం చేసాము తెలుసా? మనం పానం చేశాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను ఏం చేసాం? పానం. ఆత్మను పానము చేసాం మనం. అక్కడ బ్లాక్ లెటర్స్ ఉన్నాయి కదా, పానం చేయడం అక్షరార్థం నీదైనట్టు కాదు అర్థం. అలంకారంగా పోల్చేసారు. ప్రభునేశ్వరు కూడా దీని గురించి మాట్లాడారు. ఆత్మను మనం పానం చేసిన వాళ్ళం అంటే పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, ఆత్మను పానం చేసిన వాళ్ళు. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొనిన యెడల అంటే ఏంటి? ఎందుకు ఏమి ఇస్తాడు ఆయన? ఎలా తాగాలి మనం? అనా మీకు గనక దప్పికేస్తే నా దగ్గరకు వచ్చి దప్పికి తీర్చుకోవాలి. తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏంటన్నా ఎందుకు దీని అర్థం ఏంటనా? ఆయన చెప్తున్నాడు మళ్ళీ అర్థం. చదువు. తన యందు విశ్వాసం ఉంచువారు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మను గురించబడతారు. అంటే వాళ్ళు పొందబోయే పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు వారు చెప్పేశాడు. మీకు అర్థమైందరా? కాబట్టి అందరూ ఇందాక పోలేమన్నాడు, ఆత్మను మనం ఏం చేసామన్నాడు? పానం చేశాం. కాబట్టి పరిశుద్ధాత్మలు పాలివారి. ఎవరైతే తప్పిపోతుంటారో కదా, ఒకసారి వెలిగించబడి పరలోకస్తమైన వరాన్ని రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై ఎవరైతే తప్పిపోతుంటారో వాళ్ళు యేసుక్రీస్తుని మరలా ఏం చేస్తున్నారు? కోట సెలవేస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క గాయాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు రేపుతున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొంది కూడా తప్పిపోతారా? ఏంటి పరిశుద్ధాత్మను పొంది కూడా తప్పిపోతుంటారా? అవును. ఆత్మను పొంది తప్పిపోయిన వ్యక్తి లేడా? మీకు తెలుసుగా, బాలాకు ఎవరిని పిలిపిస్తాడు? బిలామును పిలిపిస్తాడు. ఎందుకు పిలిపిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. కానీ బిలాం ఏం చేస్తాడు? శపిస్తాడా? దీవిస్తాడా? దీవిస్తాడు. బిలాం ఎలా దీవించాడు? పరిశుద్ధాత్మ. బిలాము పరిశుద్ధాత్మను పొందినవాడు. బిలాము దేవుని ఆత్మను పొందినవాడు. అక్కడ తరచుగా 3 అధ్యాయాల్లో దేవుని ఆత్మ అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే దేవుని ఆత్మను పొంది పరిశుద్ధాత్మను పొందిన బిలాం ఏమైపోయాడు? తప్పిపోయాడా? అంటే పరిశుద్ధాత్మను పొంది కొంతకాలం వెలుగులో నడిచి తప్పిపోయే ప్రమాదం ఉందాకా లేదా? ఉంది. కాబట్టి పౌలు ఏమన్నాడు? భయముతో వణుకుతో మీ సొంత రక్షణను
భయం. ఎందుకు? ఎక్కడ పడిపోతావో, ఎక్కడ తప్పిపోతావో. మేము బురదలో అడుగులు జారితే ఎంత జాగ్రత్తగా అడుగుతాం. అమ్మో గబక్కన కాలు జారుద్దేమో, ఎంత జాగ్రత్తగా. భయం. ఎందుకు? అడుగు జారి బురదలో పడిపోతావేమో, తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ పౌలేమంటే భయముతో వణుకుతో మీ సొంత రక్షణను పరిశుద్ధాత్మగా. తర్వాత ఏమన్నా దేవుని దివ్య వాక్యమును రుచి చూసి. వాక్యం తెలియని కదా, వాక్యం తెలియని వాళ్ళు యేసుక్రీస్తు యొక్క గాయాలను రేపట్ల, వాక్యం తెలిసిన వాళ్ళే యేసుక్రీస్తు యొక్క గాయాలను రేపుతున్నారు. అవునా? తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళ? దేవుని దివ్య వాక్యం రుచి చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కాదు. వాక్యం తెలియని వాళ్ళు యేసుక్రీస్తు యొక్క గాయాలను రేపట్ల, వాక్యం తెలిసిన మనమే మనం రేపుతున్నామండి ఆయన గాయాలు. ఎన్ని దోషాలండి, ఏందండి యేసుక్రీస్తు అలాగ మాట్లాడుతావు? మరి నువ్వు, నేను, మనం ఇతరండి నిజంగా యేసుక్రీస్తు యొక్క బిడ్డ అంటే అనగలరా? వీళ్ళంటే ప్రార్థన పోయేవాళ్ళంటే అనగలరా? ఒక భార్య అనగలదా? భర్త అనగలడా? మన గురించి ఇంట్లో అత్త అనగలదా? ఒక కొడుకు అనగలడా? మా నాన్నంటే క్రైస్తవుడు అంటే అనగలడా? ఇంకెవరంటారు మరి? భార్య అనలేదు, భర్త అనలేదు, కొడుకే అనలేడు, తండ్రి అనలేడు, ఇంకెవరంటారు మన గురించి? కాబట్టి ఎవరు సెలవు వేస్తున్నారు, ఎవరు గాయాలు రేపుతున్నారంటే వాక్యం తెలియని కాదు, వాక్యం తెలిసిన వాళ్ళే. అందుకే అక్కడ ఏమన్నాడు? దేవుని దివ్య వాక్యమును రుచి చూచిన వారు. నేర్చుకున్నాం మనం అంతే. కొత్త కొత్త సంగతులు, కొత్త కొత్త విషయాలు. ఏదైనా పాత పాఠం చెప్పానా, మిమ్మల్ని చూడండి, నాకు బాధ ఏంటి చెప్పింది చెబుతున్నా అనే మీ మొహం. సరే మీ హృదయం ఎవరు అనలేదు, సరే తప్పుగా అర్థం చేసుకుని క్షమించండి. చెప్పింది చెబుతున్నా అన్నయ్య అంటుంటారు ఒకసారి మొహాలు. ఏం కావాలి? కొత్త విషయాలు, ఇంకా కొత్త కొత్త సబ్జెక్టులు కావాలి. నేర్చుకుంటున్నాం. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? వాటిని చదువు అన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం. దేవుని దివ్య వాక్యాన్ని రుచి చూసి కొంతకాలం అందులో ఉండి ఏం చేస్తారంట? 20వ వచనం, 13వ అధ్యాయం 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే. వాక్యం తినని వ్యక్తి కాదు, వాక్యం విన్నాడు, అంగీకరించాడు. వాక్యం విని అంగీకరించాడు. కొంతకాలం వాక్యంలో నడిచాడు. తర్వాత ఏమైపోయాడు? మరలా బ్యాగులు ఎదుర్కొన్నాడు. ఇక మన వల్ల కాదు, కుదరదు ఇది. కొంతకాలం. ఎప్పుడు ఎండాకాలం ఉంటుందా? ఎప్పుడు ఎండాకాలం ఉంటుందా? 3 నెలలు ఉంటుంది, లేకపోతే 4 నెలలు ఉంటుంది. ఎప్పుడు వర్షాకాలం ఉంటుందా? ఎప్పుడు హింస ఉంటుందా? ఏంటి 24 గంటలు 365 రోజులు జీవితాంతం హింసేనా? ఆలోచించొద్దు మనం. దేవుని వాక్యం నేర్చుకున్న మనుషులం కదా మనము, జ్ఞానం కలిగిన మనుషులం కదా, ఆలోచించాలి కదా మనం. దేవుని దివ్య వాక్యాన్ని రుచి చూసి రాబో యుగ సంబంధమైన శక్తులను కూడా రుచి చూసింది. మృతుల పునరుద్ధానం భవిష్యత్తులో ఉంది కదా, అది ఆల్రెడీ రుచి చూసాం మనం. ఎప్పుడు మీరు చెప్పాలి అంటే దీనికి అర్థం చెప్తాను. రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించడం అర్థం ఏంటి? రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించు. భవిష్యత్తులో వాస్తవానికి మృతుల పునరుద్ధానం. అవును కదా. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ప్రభునేశ్వరు సమాధులు ఉన్న వాళ్ళందరూ మేల్కొంటారు. అవును కదా. అందరూ లేస్తారు, నిద్రిస్తారు. వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రిస్తున్నారు. వాళ్ళు ఏమో అంతమైపోయి నిద్రపోతున్నారు. వాళ్ళు లేస్తారు. అప్పుడు ఆ శక్తిని మనం కూడా రుచి చూసాం. మృతుల పునరుద్ధానాన్ని రుచి చూసాం. ఎప్పుడంటే ఎప్పుడైతే మనం పాపాల విషయం చచ్చిపోయి ఆ నీటిలో పాతిపెట్టబడ్డాం కదా, ఆ నీటిలో పాతిపెట్టబడి తిరిగి లేచాను చూడండి. అప్పుడు వాస్తవానికి ఏం జరిగింది? అది పునరుద్ధానం కదా, శ్రవణం పునరుద్ధానం. అది భవిష్యత్తులో దేహ పునరుద్ధానం,
ఆల్రెడీ పునరుద్ధానాన్ని మనం ఏం చేసాం? శక్తిని అనుభవించాం మనం. అంటే వీరు ఇలా అనుభవించి చివరిగా ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇంకా. కాబట్టి యేసుక్రీస్తుని శిలువ వేసి తిరిగి మరలా గాయాన్ని రేపేది ఎవరంటే నాలుగు. ఒకసారి వెలిగించబడినాడు. ఎలా రేపుతారు వాళ్ళు? యేసుని గాయమును ఎలా రేపుచున్నాము? ఎలా రేపుచున్నాము? ఒకటి తప్పిపోవటం. అంతేగానా? ఇందాక ఇక్కడ ఉంది దాకన్నా 6వ అధ్యాయం 4 నుంచి 6 చదివాం కదా సత్య. ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 చదివాం కదా శ్రీను గారు. చివరిలో అన్నమాట ఏంటి? తప్పిపోయిన వారు అంట కదా. తప్పిపోయిన వారు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొంది, ఎవరైతే వెలిగించబడి, ఎవరైతే కొంతకాలం వెలుగులో నడిచి, ఎవరైతే వాక్యాన్ని రుచి చూసి తప్పిపోతారో, ఎప్పుడైతే మనం తప్పిపోతున్నామో తప్పిపోయిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తుని మరలా ఏం చేస్తున్నాం? మనం శిల వేసి గాయాలు రేపుతున్నాం అన్న. మరలా శిల వేస్తున్నాము. ఎన్నిసార్లు శిల వేస్తాం ప్రభుని? ఎన్నిసార్లు శిల వేస్తాం? తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? పూర్తిగా సంఘానికి మానుకోవటమా? తప్పిపోయిన కుమారుడు ఒక ఉపమానం ఉంది కదా, గుర్తుందా? తప్పిపోయిన కుమారుడు ఉపమానం మీకు అందరికీ. అంటే ఆ కుమారుడు ఎలా తప్పిపోయాడు? తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రికి దూరం కావటం తప్పిపోవటం. తండ్రికి దగ్గరగా ఉండే వ్యక్తి తప్పిపోవట్ల. తండ్రికి దగ్గరగా ఉండే వ్యక్తి తప్పిపోవట్ల. తండ్రికి దూరం అయిపోయే వ్యక్తి తప్పిపోతున్నాడు. ఇప్పుడు పరలోకపు తండ్రికి మనల్ని దగ్గర చేసేది ఏంటిది? ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనం ఎలా దగ్గరగా ఉండగలం? తండ్రి అయిన దేవునికి ఎలా మనం దూరం కాగలం? అంటే తండ్రికి దూరం అయిపోయే వ్యక్తి తప్పిపోతున్నాడు కదా. ఇప్పుడు అక్కడ చిన్న కుమారుడు అదే చేసింది. తండ్రి నుంచి ఏం చేశాడనా? దూరంగా వెళ్ళిపోయాడు. ఇక అంటే ఆ పరలోకపు తండ్రికి మన దగ్గర చేసేది ఏంటంటే పరిశుద్ధత. అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన దగ్గరగా ఉండాలంటే, ఆయన మనతో సహవాసం చేయాలంటే మనం కూడా ఎలా ఉండాలి? ఒక పరిశుద్ధత ఉండాలి మనం. ఇప్పుడు పరిశుద్ధతని కోల్పోయే వ్యక్తి ఏం చేస్తాడు? శాంతి తప్పిపోతున్నాడు. ఆ వ్యక్తి పరిశుద్ధతను కోల్పోయే వ్యక్తి తప్పిపోతున్నాడు. అంటే తండ్రి దేవునికి దగ్గర చేసేది 2 ప్రార్థన, 3 వాక్యం, 4 సంఘం. వీటికి దూరంగా ఉన్నామనుకో, ఎవరికి దూరం అవుతున్నామో మనం? అంటే పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సంఘం లేదు. ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఒక వ్యక్తి దేవునికి ఎలా దగ్గర కాగలడాక? ఇప్పుడు సంఘము ఎవరి నివాస స్థలము? దేవుని. సంఘం ఎవరిల్లు? దేవుని. ఇప్పుడు సంఘానికి దూరంగా ఉంటే ఎవరికి దూరంగా ఉన్నట్లు? కాబట్టి యేసుక్రీస్తు యొక్క గాయాన్ని మనం ఎలా రేపుతున్నామంటే, ఎప్పుడైతే మనం దూరంగా ఉంటున్నామో, దేవునికి దూరం అయిపోతున్నామో, దేవునికి దూరం అయిపోతున్నామో. 2 నిలువెచ్చని స్థితి. ఈ నిలువెచ్చని స్థితి ఏం చేస్తుంటే, యేసుక్రీస్తు యొక్క గాయాలను మాటికి ఏం చేస్తామా? రేపుతాం. నిలువెచ్చని స్థితి. నిలువెచ్చని స్థితి అంటే మొదట్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పుడు ఆ ఉత్సాహం లేదు. అంటే ఏంటి? అర్థం ఏంటి?
ఉత్సాహం, మొదట్లో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదంటే దాని అర్థం ఏంటి మరి? లోక పద్ధతులతో రాజీపడి లోక పద్ధతులతో లోకంతో కలిసిపోవటం ఏ స్థితి? లోకంతో కలిసిపోవటం, లోక పద్ధతులతో రాజీ పడటం. లోకం ఏం చేస్తుందో అలా చేయటం. ఇద్దరు యజమానులు కలిగి ఉంటాం. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా? కానీ మనం ఇద్దరు యజమానులు కలిగి ఉంటాం. నాకు ఇద్దరు యజమానులు కావాలి, మనం అడ్జస్ట్ అవుతాం. కానీ ఇంకొక యజమాని అడ్జస్ట్ అవుతాడు. కానీ ఒక యజమాని కానీ అడ్జస్ట్ కాలేడు, ఆయన ఒప్పుకోడు. నేను ఒక్కడే ఉండాలి నీకు యజమాని. ఒకవేళ నీకు వాడు కావాలనుకో, నేను మాత్రం నీకు యజమానిగా. ఆయన రాజీ పడ్డు దేవుడు. నాకు ఇద్దరు యజమానులు కావాలి. నిలువెచ్చని స్థితి, రెండు తలంపులు, రెండు మనసులు, నిలువెచ్చని స్థితి. పూర్వం ఉన్న ఉత్సాహం లేదు, నిలువెచ్చని స్థితి. రాజీ పడ్డ స్వయం సంతృప్తి కలిగి ఉంటాం. అంటే సంఘానికి దూరంగా ఉన్నా, ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా సరే నేను బాగానే ఉన్నాను. లవోదిక సంఘం ఏమనుకుంటుంది? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువు లేదు, అంతేనా? అంటే మనం కూడా ఏమనుకుంటాం? నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను కదా. నువ్వు బాగున్నావు అనేది ఎవరు చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మనం కూడా సమర్థించుకునే అవకాశం లేదా? అది నిలువెచ్చని స్థితి, యేసుక్రీస్తు యొక్క గాయాన్ని రేపే స్థితి. చూద్దాం చివరిగా ప్రకటన గ్రంథం తెలుసుకుందాం. 3వ అధ్యాయము 15. ప్రకటన 3:15. నీ క్రియలను నేను ఎరుగుదను, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను. నువ్వు ఎలాగున్నావు? నువ్వు అంటే అక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడు, లవోదిక సంఘం గురించి మాట్లాడతాం. సంఘం అంతా నీ క్రియలను నెరుగుదును అంటే క్రియలు లేవని కాదు వాస్తవానికి. అంటే లవోదిక సంఘంలో క్రియలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అసలు క్రియలు లేవని కాదు, అసలు క్రియలే వాళ్ళు చేయట్లేదని దాని అర్థం కాదు. వాళ్ళు క్రియలు చేస్తున్నారు. నాకు తెలిసి ఆ క్రియలు కూడా ధన సంబంధమైన క్రియలు అయ్యాయి, డబ్బుకు సంబంధించిన క్రియలు అయ్యాయి. ఎందుకంటే ఆ సంఘం ధనవంతులతో కూడుకున్న సంఘం. చిన్న చిన్న వ్యక్తులు, సామాన్యులు, పేదవాళ్ళు ఉన్న సంఘం కాదు ఆ సంఘం. ధనవంతులు కలిగిన సంఘం ఆ సంఘం. ధనానికి సంబంధించిన క్రియలు ఉండొచ్చు అది కూడా. అంత్యోక్యలో కరువు వస్తే మేము అక్కడ కొంత సహాయం పంపించాం. యెరూషలేము పట్టణంలో కరువు వచ్చేస్తే మేము అక్కడ కొంత సహాయం పంపించాం. అంటే ఎక్కడ ఏ సంఘానికి కరువు వచ్చిందో, ఇబ్బందులు ఉన్నారో అక్కడికి మాత్రం ధనాన్ని పంపించారు. కానీ వీళ్ళు ఆత్మీయంగా ఎలా ఉన్నారమ్మా? శ్రవణ్, క్రియలు ఇవా ఉన్నాయి. అంటే బహుశా ఏ క్రియలు అవి బహుశా ధనానికి సంబంధించినవి ఉండొచ్చేమో. బైబిల్ క్లాస్ రాకుండా బైబిల్ క్లాస్కి ఖర్చు డబ్బులు పంపిస్తే, బైబిల్ క్లాస్ రాకుండా బైబిల్ క్లాస్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, నేను ఇస్తానంట. అదేంటి? లోకల్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడ పుణ్యక్షేత్రం వెళ్తున్నప్పుడు అయ్యా మా పేరు చెప్పి హుండీలు వేయంటారు. వాళ్ళు పోరు. పోయే వాళ్ళకి ఏం చేస్తారు? మా పేరు చెప్పి హుండీలు వేయని వేసేస్తారు అనమాట. ఒక్కోసారి ఈ సంఘాల్లో కూడా ఏం జరుగుతుంది తెలుసా? నా పేరు చెప్పి కానుకే అంటారు. ఆదివారం కానుక పంపిస్తారు కొంతమంది. లేదా బైబిల్ క్లాసు రాకుండా నీకు ఎంత ఖర్చు ఇచ్చారు? ఎవరికి ఎందుకు? దేనికి? ఇప్పుడు లవోదిక సంఘం కూడా అదే పని చేసింది. మేము యెరూషలేములో కరువు వచ్చింది, యెరూషలేము పంపించాం. అంత్యోక్యలో కరువు వచ్చేసింది, అంత్యోక్య పంపించేసాం. నీ క్రియలు ఉన్నాయి నాకు తెలుసు. కానీ నువ్వు ఎలాగున్నావు? నువ్వు నులివెచ్చగా ఉన్నావు. నువ్వు ఆయనకు కావాల్సింది మనం
మన హృదయం, మన సమర్పణ, మన మనసు. మనం రాకుండా, సంఘ కొడుకులకు రాకుండా, సంఘ కార్యక్రమాలకు రాకుండా ఏం కావాలో చెప్పండి, నేను ఇచ్చేస్తానంటే ఎందుకు? నీ డబ్బు ఉంది కాబట్టి, నీకు ఉంది కాబట్టి ఎంతైనా చెప్పేస్తా. నులిగచ్చది ఎప్పుడైతే మనం నులిగచ్చిగా జీవిస్తుంటామో, ఎప్పుడైతే తప్పిపోతుంటామో, క్రీస్తు యొక్క గాయాలను మనం ఏం చేస్తామో తెలుసాక రేపుతున్నాం ఆ గాయాలు. ఒకప్పుడు విరిగిన హృదయం ఇప్పుడు విరగట్లా. ఒకప్పుడు వాక్యం వినగానే హృదయం విరిగిపోయింది, ముక్కలైపోయింది హృదయం. ఇప్పుడు వాక్యం వినే కొద్ది హృదయం కఠినమైపోతుంది. నాకేంటో ఆశ్చర్యం అవుతుంది. నాకు ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు విపరీతమైన బాధ వేస్తుంది. ఒకప్పుడు ముక్కలైన హృదయం ఇప్పుడు ఏం కావట్లేదు, ముక్కలు కావట్లేదు. ఒకప్పుడు పశ్చాత్తాపం పొందాడు, కానీ ఇప్పుడు ఆ పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపం లేని హృదయం, మొక్కలు కాని హృదయం, విరగని హృదయం అనుకో, ఆయనకు అవసరం లేదు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. దేవుని వాక్యంతో ఏం చేయబడాలంటారా? మన హృదయం విరిగిపోయి మొక్కలైపోవాలి. పేతురు ప్రసంగం చేసినప్పుడు కూడా హృదయంలో పొడవబడిన వారే, హృదయంలో గుణపం తీసుకొని ఎలాగైతే బల్లెం తీసుకొని పొడుస్తారో, పేతురు వాక్యం చెప్పినప్పుడు ఆ 3000 మందికి ఏం చేయబడిందనా? హృదయం ఏమైపోయింది? హృదయం మొక్కలైపోయింది. ఇక అరే మేము ఇంత తప్పు చేశామా? ఒకప్పుడు మనకుంది, కానీ వాక్యం నేర్చుకునే కొద్దీ, బైబిల్ నేర్చుకునే కొద్దీ ఈరోజు ఆ పశ్చాత్తాపం లేదు. ఆ హృదయం బాధపడలేదన్నా కొద్ది కూడా. హృదయంలో బాధ లేదు, పశ్చాత్తాపం లేదు, చింత లేదు. ఏం భయం కావట్లేదన్నా? భయం కావట్లేదా? కొద్ది కూడా భయం లేదా? అరే ఏంటి నిజంగానే వాక్యం ఎలా చెప్తున్నా ఇలాగన్నా భయం లేదా? భయపడాలి కొంచెం. నాకు కాదు, మనుషులకు కాదు, ఎవరికో కాదు. ఎవరికి? ఆయనకి, ఆయన వాక్యానికి భయపడాలి మనం. ఆయన గాయాన్ని రేపే మనుషులుగా మనం ఉండిపోకండి. ప్రభుకి ఘనత వచ్చేలాగా మనం సమాజంలో, స్థానిక సంఘంలో నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఎందుకు చేస్తాం? ఒకసారి బోడి తెలుసుకోండి. యేసుని గాయము రేపుచున్నామనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఆయన మన కొరకు గాయపరచుకోవాలి కదా. ముఖాన్ని ముందు వేయటం, చెంపల మీద, వీపుల మీద కొట్టడం, పిడుగుద్దులు గుద్దటం, ముండ్ల కిరీటం పెట్టడం, మేకులతో చేతులు కాళ్ళని కొట్టడం, బెల్లంతో పొడవటం. ఎందుకు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచుకోవాలి. మనల్ని సమాధానపరచడానికి గాయపరచడం. ఆయన పొందిన గాయాల చేత మనకేం కలిగింది? ఇది దేహ స్వస్థత కాదు, ఇది హృదయపు స్వస్థత, ఆత్మ స్వస్థత, స్వస్థత. ఎందుకంటే వ్యాధి ఎక్కడుంది? చెప్తున్న ఇర్మియా, హృదయానికి వ్యాధి ఉంది. ఈ క్రీస్తు యొక్క రక్తం హృదయం మీద ఏం చేయబడింది? ప్రోక్షించబడింది. అద్భుతంగా ఆ వ్యాధులన్నింటినీ ఏం చేసిన రక్తం కడిగేసింది. ఒక ఆరోగ్యకరమైన హృదయాన్ని ప్రభు మనకి ఇచ్చేసాడు. ఇంతకీ ఆ గాయాలు రేపేది ఎవరమ్మా? అవిశ్వాసులు, అన్యజనుల కాదు. ఒకసారి వెలిగింపబడి 2 పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, 3 దేవుని యొక్క దివ్య వాక్యాన్ని, రాబో యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును అనుభవించి పరిశుద్ధాత్మలో పాలివారే ఎలా తప్పిపోయిన వారు. వాక్యం తెలియని వాళ్ళ, తెలిసిన వాళ్ళ? వాక్యం తెలియని వాళ్ళు అవమానిస్తున్నారు యేసుక్రీస్తుని. తెలిసిన వాళ్ళ? ఆయన బాహాటముగా, ఆయన అవమానపరచుచు బాహాటముగా ఆయన శిల వేస్తున్నారు. యేసుక్రీస్తు వారికి అవమానం కలగజేసేది వాక్యం తెలియని వాళ్ళు కాదు. ఎవరమ్మా? తెలిసిన మనమే. మీ చొప్పున ఎన్నిసార్లు యేసుక్రీస్తుని అవమానించాం. వీళ్ళంటే పాటను వేయాలంటండి, వీళ్ళంటే పాటను వేయాలంటండి. సార్ ఆ ఒక్క మాట సార్, ఆ ఒక్క మాట అంటే ఎవరికి అవమానం? ప్రభువుని అవమానపరిచేసామంటే. ఒకవేళ ఇంకా తగ్గిపోయామనుకో, నిలువెచ్చిన స్థితిలో ఉన్నామనుకో, ఆయన సెలవు వేసి తిరిగి మళ్ళా గాయాలు వేస్తున్నాం. అలా కాకుండా ఒక పశ్చాత్తాపం హృదయం కలిగి హృదయాన్ని దిద్దుకుంటూ, జీవితాన్ని దిద్దుకుంటూ ఆత్మ సంబంధంగా ముందుకెళ్దాం. శ్రద్ధ మీ అందరికీ ప్రభువుని ఇస్తున్నాం.